నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల కోర్టులో లొంగిపోయిన సంగతి మనకి తెలిసిందే. మరి ఈ లొంగిపోవడం గురించి సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్‌ని ఏ విధంగా చూడాలి? నిజంగా పోలీసులు అరాచకంగా ప్రవర్తించారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులో లొంగిపోవడం గురించి ఈ రోజు సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు అని ప్రస్తావిస్తూనే ఇది ఒక అక్రమ కేసు అంటారు. ఏంటి? ఏ విధంగా చూడాలి? సుప్రీంకోర్టు ఆదేశించింది అంటే ఆధారాలు లేకుండా కోర్టులు ఏం చెప్పావు కదా, మళ్ళీ అక్రమ కేసు అని ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి దాదాపు 4 సార్లు గెలిచాడు. అతని గురించి మొత్తం జిల్లా వ్యాప్తంగానే కాకుండా మాచర్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అతను ఎటువంటి అరాచకాలకి గత 20 సంవత్సరాలుగా పాల్పడుతున్నది, అతను ఏ విధంగా అవినీతి చేస్తున్నది, ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులను చేస్తున్నది, అతని యొక్క హత్యాకాండ, అపోజిషన్ అనేటటువంటిది ఉండటానికి వీల్లేదు, నేనొక్కడినే రాజ్యం చెయ్యాలి, ఇక్కడ నాకు తిరుగు లేదు, తిరుగు ఉండకూడదు, ఎవరైతే అతనికి ఎదురుగా నిలబడుతున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించటమో, భయభ్రాంతులకు గురి చేయటమో, హత్య చేయటమో అతని యొక్క రివాజ్. ఆ క్రమంలోనే బీసీ నాయకుడు చంద్రయ్యని గొంతు కోసినటువంటి విషయం అందరికీ తెలుసు. చివరికి ఆ చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటే అడ్డుపడ్డది వైసీపీ పార్టీ. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ జంట హత్యల్లో ఉండటానికి ముందు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఎన్నికల సందర్భంగా ఇతను ఎన్నికల బూత్లోకి వెళ్ళి ఏ విధంగా అక్కడ ఈవీఎం ప్యాడ్లను ఇస్సిరి కొట్టింది మనం చూసాం. దేశం మొత్తం కూడా ఆ రోజున అది సంచలన వార్త. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యుండి 4 సార్లు మాచర్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి బూత్లోకి వెళ్ళి ఆ విధంగా ఈవీఎం ప్యాడులని ఇస్సిరి కొడుతున్నటువంటిది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంటే, ఆ వీడియో కూడా బయటకు వచ్చి కనిపిస్తా ఉంటే అది నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటాడు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఎందుకు చేయరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేయటానికి కారణం అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు కాబట్టి ఆ విధంగా చేశాడు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మాట మాట్లాడతాడు. అంటే ఈ వైసీపీ నైజమే ఇది. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా కనీసం సమన్వయం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు, ఆయన ఒప్పుకోడు. అట్లాగే అతను అక్కడ ఈ 20 సంవత్సరాలుగా అది మట్టి మాఫియానా లేకపోతే అనేక రకాల డబ్బులు వసూలు చేసుకునేటటువంటి కార్యక్రమం, తన వాళ్ళకే కాంట్రాక్టులు ఇప్పించుకోవటం. అసలు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి ఒక రకమైనటువంటి ఏహ్యమైనటువంటి భావన. అక్కడ వాళ్ళ బ్రహ్మారెడ్డి కనీసం అక్కడ ఉండటానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు, ఎక్కడో హైదరాబాద్ పోయి తలదాచుకునేటటువంటి పరిస్థితులు. ఆ విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహుశా నేను అనుకోవటం ఈ రాష్ట్రంలోనే అంత దుర్మార్గమైనటువంటి విధంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే లేడు అని చెప్పానంటే అది అతిశయోక్తి కాదు. సో ఈ 2 జంట హత్యలు ఏవైతే ఉన్నాయో, ఈ వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు జంట హత్యలు ఏవైతే ఉన్నాయో, అతని యొక్క చేష్టలకు అది పరాకాష్ట అని చెప్పని అనుకోవచ్చు. అతని యొక్క రౌడీతనానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి అది పరాకాష్ట అని చెప్పని చెప్పాలా. ఎందుకని తమ్ముడు ఆ పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఎన్నికల సమయంలో అనేక రకాలైనటువంటి అల్లర్లు చేశారు, రిగ్గింగ్ చేయాలని చెప్పి చూశారు. అక్కడ పోలీసుల అండతోటి అదృష్టవశాత్తు 2024లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే న్యాయంగా ఎన్నికలు జరిగినాయో అక్కడ కూడా ఆ విధంగానే ఎన్నికలు జరిగినాయి, వాళ్ళు ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డా కూడా. సో అప్పుడు వెంకట్రామరెడ్డి పారిపోయాడు. ఎక్కడ పోయాడో తెలీదు. పోలీసులు కూడా వెతికారు, బెంగళూరు పోయారు, చాలా చోట్ల వెతికారు, కానీ అతను దొరకలా. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే 24వ తారీఖు అనుకుంటా ఈ సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డికి అండగా ఉన్నారని చెప్పని
ఆ ఊళ్ళో ఉన్నటువంటి తగాదాలను ఆసరాగా చేసుకొని మరి హత్యలకి వాళ్ళిద్దరినీ హత్య చేయటానికి వెనకాల ప్రధానమైనటువంటి పాత్రధారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి. అందుకని హత్య జరిగిన తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది. ఇతను హైకోర్టుకి వెళ్ళాడు, కింద కోర్టుకి వెళ్ళాడు, సివిల్ కోర్టుకి వెళ్ళాడు. 2 కోర్టులో కూడా ఇతను చొక్కెదురైంది. అవును సార్. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అంటే సుప్రీంకోర్టు మే 4వ తారీఖున చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. మీరు లోకల్ గా ఉన్నటువంటి సివిల్ కోర్టులో లొంగిపోవాలని చెప్పిన తర్వాత నిన్న అన్నదమ్ములిద్దరు కూడా లొంగిపోవటానికి వచ్చారు, లొంగిపోయారు. 14 రోజులు రిమాండ్ జూనియర్ సివిల్ జడ్జి మాచర్ల ఇవ్వటం జరిగింది. వాళ్ళని నెల్లూరు కూడా తరలించారు. నిన్నంతా హడావుడి. ఏది యాంకర్ శ్యామల, ఆయన ఎవరో అంతకుముందు షాప్ చైర్మన్ గా ఉన్నటువంటి ఒక రెడ్డి గారు, చంద్రశేఖర్ అని ఒక ఎమ్మెల్యే, ఇలా చాలా మంది, అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి శ్యామల భర్త నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా మేము లోపలికి వెళ్ళాలా, కోర్టులోకి వెళ్ళాలా అని చెప్పని చాలా హడావుడి చేశారు. ఇంకా ఏంటంటే మేము సొంత కారులో వెళ్తాము నెల్లూరు, ఈ పోలీస్ కార్లు రావు అంటే ఏంటి ఇది వీళ్ళ యొక్క పెత్తందారితనం, పెత్తందారి పోకడ. ఇప్పుడు ఒక ముద్దాయి, హత్యల ముద్దాయి సొంత కారులో వెళ్తానంటే అంటే అక్కడి నుంచి పారిపోవాలనే, ఎట్టో ఒకటి తప్పించుకోవాలనే. అందుకని అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, ఏఎస్పి దగ్గరుండి నెల్లూరుని పోలీస్ వ్యాన్లోనే తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ ఇంతకు ముందు కూడా 54 రోజుల పాటు నెల్లూరులో ఇతను కారాగారంలో ఉన్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును సార్. ఇంతకు ముందు నెల్లూరులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతన్ని పరామర్శించాడు. అప్పుడే ఇందాక నేను చెప్పినటువంటి మాటలు ఇతను మాట్లాడింది. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఎవరంటే ఇట్లాంటి రౌడీలు మోకలు. చూసాం మనం బోరుగడ్డ అనిల్ యొక్క వ్యవహారాన్ని మనం చూసాం. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నిన్న నన్ను బయటకు తీసుకొచ్చింది బోరుగడ్డ అనిల్, నాకు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడని చెప్పి. ఈ కాకమ్మ కబూర్లు చాలా చెప్తున్నాడు, మాకు అనిల్కి ఏ సంబంధం లేదని చెప్పని. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చేసి నేను కూడాను ఎమ్మెల్సీగా పనిచేసేటప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ లో మేము కలుస్తూ ఉండేవాళ్ళం వ్యక్తిగతంగా. ఓకే, నేను అది కాదు, మనం చూడాల్సింది ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఇతను సాగించినటువంటి అరాచకత్వం అంతా ఇంత కాదు. అది మామూలు అరాచకం కాదండి. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు కదా, మరి ఇప్పుడు మాచర్లలో కానివ్వండి, పల్నాడులో కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ కేసుల్లో కూడా ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, న్యాయం అనేటటువంటిది కొద్దిగా ఆలస్యంగానైనా న్యాయం జరుగుద్దమ్మా. ఈ విధంగా హత్యలు చేసేటటువంటి వాళ్ళు, బెదిరించి బతికేటటువంటి వాళ్ళు, అలాగే అనేక రకాల మాఫియాలు చేసేటటువంటి వాళ్ళు అసలు ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదమ్మా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇటువంటి సరుకు చాలా ఉంది. మనకి ఇటువంటి స్టఫ్ కి కొరత లేదమ్మా. చాలా మంది ఉన్నారు. అలా వీళ్ళు చాలా దుర్మార్గాలు చేశారు. చివరికి బ్రహ్మారెడ్డి చివరి క్షణంలో, ఎందుకంటే అక్కడ ఎవరిని పెట్టాలి, అంతకుముందు చలమారెడ్డి అని చెప్పని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవాడు. పాపం అతను ఏమి చేయలేకపోయాడు. చివరికి ఈ రామకృష్ణారెడ్డిని తట్టుకోలేక అతని పార్టీలోని చేరిపోయినాడు. అందుకని మళ్ళా తిరిగి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీకి కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి అవుతాడు. అందుకని బ్రహ్మారెడ్డిని మనం పంపించాలి, అక్కడ అభ్యర్థిగా మనం నిలబెట్టాలని చెప్పని ఎన్నికలకి 2024లో జరిగినటువంటి మే నెలలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. అతన్ని ఇన్ఛార్జ్ గా పెట్టిన దగ్గర నుంచి ఇతని గుండెల్లో రైలు పరిగెత్తినాయి. బ్రహ్మారెడ్డి మనకి ఏడుపు మేకవుతున్నాడు. నాకు తెలుసు బ్రహ్మారెడ్డికి పిఏగా ఉన్నటువంటి అతను కూడా ఫోన్ చేశాడు. అతనికి ఓటర్ లిస్టులు ఎవరెవరు తీసుకొచ్చి పెడుతున్నారు, ఎవరెవరితో అతను సంబంధాలు కలిగి ఉంటున్నాడు, వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మారెడ్డికి
హెల్ప్ చేయటానికి వీల్లేదు. మీరు కనుక ఆ విధంగా హెల్ప్ చేసినట్లయితే తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మీ అంతు చూస్తానని చెప్పని ఈ రామకృష్ణారెడ్డి బెదిరించడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యంలో ఈ బెదిరింపులేంటి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. బ్రహ్మారెడ్డి ఈ ప్రజాస్వామ్యంలో నించునేటటువంటి హక్కు అతనికి ఉంది, ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఉంది, ఇతరుల యొక్క సహాయం చేసుకునేటటువంటి హక్కు అతనికి ఉంది. అంటే ఇంతకాలం అతని యొక్క అరాచకం సాగింది కనుక ఈ అరాచకం బాలకి కొనసాగాల, ఇక నేనే చచ్చిపోయేదాకా ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేది అతని యొక్క ఉద్దేశం. అందుకని బ్రహ్మారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవటానికి వీల్లేదు అని చెప్పని అనుకొని, నేను చెప్పాను ఇందాక మీకు, చివరికి ఈవీఎం ప్యాడ్లు కూడా పగలగొట్టడం అంటే ఒత్తిడికి నిదర్శనం. అతను ఎంత ఒత్తిడికి లోనయ్యాడంటే, నేను గ్యారంటీగా ఓడిపోతున్నాను, నేను ఓడిపోకూడదు, ఈ విధమైనటువంటి పిచ్చి పనులు చేస్తే కొన్ని ఓట్లైనా తగ్గుతాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అని చెప్పని అనుకోని పని చేశాడు. కానీ చివరికి జరిగిందేంటి? దారుణంగా అతను నాలుగు పర్యాయాల తర్వాత ఓడిపోవటం అనేటటువంటిది జరిగింది. ఇవాళ అక్కడ నేను చెప్తున్నానమ్మా, నాకు తెలుసు మాచర్ల నియోజకవర్గం గురించి. ప్రజలు ఇతను ఓడిపోగానే హ్యాపీగా స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నారమ్మా. దరిద్రం పోయింది మా మాచర్ల నియోజకవర్గానికి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలను అనుకోవటం కూడా నేను చూశాను. ఎందుకంటే అంత అరాచకం సామాన్య ప్రజల మీద అతను సాగించాడు. అందుకని అరాచకాలు, ఇటువంటి వ్యక్తుల యొక్క పోకడలు ఎప్పుడు కూడా సాగవమ్మా. దీనికి ప్రబల సాక్ష్యమే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని యొక్క తమ్ముడు వెంకటరామారెడ్డి ఉదంతం అని చెప్పని నేను అనుకుంటున్నా. రాబోయేటటువంటి రోజుల్లో ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేనైతే అనుకుంటున్నా భవిష్యత్తు లేదు అని చెప్పని నేను అనుకుంటున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ విధమైనటువంటి కంక్లూషన్కి వచ్చారని చెప్పని నేను అనుకుంటున్నా. ఇటువంటి హత్యకు ప్రోత్సహించినటువంటి ఈ పిన్నెల్లి సోదరులకు యావజ్జీవ శిక్ష పడాలని చెప్పని కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా శాశ్వతంగా దరిద్రం పోద్దని చెప్పని కూడా మాచర్ల ప్రజలు కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి సామాన్య ప్రజలు కూడా కోరుకుంటారమ్మా. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.